నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. కొండా సురేఖని ఫుల్లుగా ఇరికించేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారే కేటీఆర్ గారి పైన రకుల్ ప్రీత్ సింగ్, సమంత లాంటి పుకార్లు కొత్తగా క్రియేట్ చేసి కొండా సురేఖ పైన రుద్దేశాడు. కొండా సురేఖ గారు మీరు మాట్లాడండి, మీకు ఏం కాకుండా నేను చూసుకుంటా అని చెప్పారు. దాంతో కొండా సురేఖ గారు ఆచి తూచి పాటించి అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విధంగా ప్రజలు చూస్తూ ఉండగా మేడం గారు నానా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మామూలు అనుచిత వ్యాఖ్యలు కాదు, ఎవరు కూడా ఊహించని విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. చేసి పరువు నష్టం దావా కింద కూడా నాగార్జున గారు కేసు కూడా వేశారు ఆవిడ పైన. అన్ని జరిగిన తర్వాత కేటీఆర్ దాన్ని పర్సనల్గా తీసుకుని, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు తెలంగాణ అభివృద్ధి చేసిన నాయకుడు అట్లాంటి వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కరెక్ట్ కాదు కదా. అయితే దానిపైన కేటీఆర్ ఆ విషయాన్ని వదలలే, కొండా సురేఖ గారిని కంప్లీట్గా ఇరికించి పడేసారు. ఒకసారి మీరు చూడొచ్చు. మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్. కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో విచారణకు మంత్రిగా గైర్హాజరు. నోటీసులు జారీ చేసిన నాంపల్లి కోర్టు. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా. ఎన్బిడబ్ల్యూ వార్తలను ఖండించిన మంత్రి కోర్టుకు హాజరు కమ్మన్నారని వెల్లడి. అయితే కొండా సురేఖ గారి పైన నాన్ బెయిలబుల్ వారెంట్. ఇప్పుడు కోర్టు ఏదైనా నోటీసులు ఇచ్చిందనుకో, కోర్టు ఏమైనా చెప్పిందనుకో, దాన్ని పాటించాలి. పాటించినప్పుడు ఏం చేస్తారు? జైలుకు పంపే కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే తీసుకెళ్లి బొక్కలో వేసే కార్యక్రమాలు కావచ్చు, అది బరాబర్ చేస్తారు. దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు. కొండా సురేఖ గారు సమస్యల్ని వదిలేసి ఆవిడ గారు కొన్ని సీరియల్ ఛానల్స్ని, కొన్ని ఫుడ్ ఛానల్స్ని ప్రమోటింగ్ చేసింది కూడా మనం చూసాము. అదేవిధంగా సమస్యలను వదిలేసి కొందరి వ్యక్తిగత జీవితాలనే ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగే కార్యాచరణలు కూడా మనం చూసాము. మరి ఇన్ని చేసిన మనిషి రాజకీయంగా పనికిరారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి మంత్రివర్గం అయినా, అందులోనూ కొండా సురేఖ అయినా వ్యక్తిగతంగా రాజకీయాలు చేసేటోళ్ళు, వీళ్ళు రాజకీయంగా పనికిరారు. వీళ్ళని తీసుకెళ్ళి బొక్కలో వేసి కఠినమైన చర్యలు తీసుకున్నా కూడా తప్పు లేదు వీళ్ళపైన. కొన్ని కార్యక్రమాలు గట్టిగా తీసుకున్నా తప్పేమీ లేదు వీళ్ళ మీద. మరి కొండా సురేఖ పరిస్థితి ఏం కాబోతుంది? నాన్ బెయిలబుల్ వారెంట్ని ఇచ్చేసినప్పుడు మరి కొండా సురేఖ పదవి ఊడబోతుందంటే ఆ పదవి ఊడవీకేయడానికి రెడీగా రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరైన సందు. ఇప్పుడు ఒకవేళ కోర్టు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటే నాన్ బెయిలబుల్ కింద ఆవిడ గారిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తే కొండా సురేఖ రాజకీయ లైఫ్ చాప్టర్ క్లోజ్ అవుతుంది.